ద్రౌపదీదేవి కుక్కలకు ఇచ్చిన శాపం. మహాభారతంలో ద్రౌపదీదేవికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ ఉంది. కురుక్షేత్ర యుద్ధం అనంతరం పాండవులు మరియు ద్రౌపది మహాప్రస్థానం కోసం హిమాలయాలను దాటి స్వర్గానికి వెళ్లే ప్రయాణం ప్రారంభించారు. ఈ ప్రయాణంలో వారి వెంట ఒక కుక్క కూడా వచ్చేది. కాని ద్రౌపదీదేవి జీవితంలో ఒక సంఘటన వల్ల కుక్కలకు శాపం వచ్చిందని పురాణాలు చెబుతాయి. కథ ప్రకారం ఒకసారి ద్రౌపది తన ఇంటి ప్రాంగణంలో ఉన్నప్పుడు ఆమె చేసిన ప్రసాదాన్ని కొన్ని కుక్కలు వచ్చి తినేశాయి. దీనిని చూసిన ద్రౌపది కోపంతో ఆ కుక్కలను శపించింది. మీరు ఇంత భయంకరంగా ఇతరుల ఆహారాన్ని తినే అలవాటు పెంచుకున్నారు. అందువల్ల భవిష్యత్తులో మీ ప్రవర్తన కారణంగా ప్రజలు మీపై అసహ్యంగా వ్యవహరించేటట్లు శపిస్తున్నాను. మీరు ఎంత విశ్వాసంగా ఉండినా చాలామంది మిమ్మల్ని ద్వేషించి కొడతారు, తరిమేస్తారు. అయితే ఆ కుక్కలు అప్పటివరకు పాండవుల ఇంటి సమీపంలో ఉన్న ఆహారాన్ని కాపాడే విశ్వాసపూరిత జీవులుగా వ్యవహరించేవి. ఈ విషయాన్ని తెలుసుకున్న ద్రౌపది తన శాపాన్ని కొంత తగ్గించింది. మీ విశ్వాసానికి ప్రతిఫలంగా మీరు నమ్మకమైన మరియు విధేయమైన జీవులుగా పేరు తెచ్చుకుంటారు. కొందరు మిమ్మల్ని తమ కుటుంబ సభ్యుల్లా ప్రేమించి చూడగలరు. ఈ కథ ప్రకారం కుక్కలు ఆ శాపఫలితంగా కొంతవరకు ద్వేషానికి గురైనా తమ విశ్వాసం వల్ల మరికొందరి ప్రేమను కూడా పొందాయి. మోరల్: కోపంలో చెప్పిన మాటలు కొన్నిసార్లు శాపంలా మారుతాయి. అందుకే మన మాటలు శ్రద్ధగా మాట్లాడాలి.